ఈ మహిళా దినోత్సవం రోజు ఓ మహిళ అనగానే అందరికీ గుర్తొచ్చేది తల్లిగా, భార్యగా, అలాగే మిగిలిన విషయాల్లో అందరికీ సపోర్ట్గా ఉండేది. మాకు కూడా అన్ని రకాలుగా కూడా సపోర్ట్గా ఉంటూ ఉంటారు. సో సతీమణిగా చూసుకుంటే కృష్ణంరాజు గారు వెళ్ళిపోయి దాదాపు 3 సంవత్సరాలు కావస్తున్నట్టుంది. ఏంటి ఎప్పుడైనా ఈ 3 yearsలో ఆయన బాగా మిస్ అయిన రోజు ఏదైనా ఉందా? ఎవ్రీడే మిస్ అయిన రోజు అంటే ఎవ్రీడే అంటే అదొక జీవితంలో ఊహించిన పరిణామం. కోవిడ్ దానివల్ల వేసే వ్యాక్సిన్స్ లేకపోతే ఆయన చాలా పవర్ఫుల్. ప్రతిరోజు 2 hours ప్రాణాయామం, యోగా, మంచి హెల్త్, మంచి ఫుడ్. సో ఆయన ఎందుకంటే 100 years ఆయన లైఫ్ అని అట్లాంటిది. అందుకని ఈ రోజుకి కూడా మేము ఉన్నారనే మాతో పాటు లేరు అనే భావన కానీ ఆ మాట కానీ మేము ఎక్కడ ప్రభాస్ గారు కూడా అదే అన్నారు. లేరు అంటే మనం బతకడం కష్టం, ఆయన జ్ఞాపకాలు అవన్నీ. ఆయన ఉన్నారని అనుకుందాం, మనతోనే ఉంటారు, ఆయన ఎక్కడికి వెళ్తారు అన్నాక అక్కడి నుంచే నేను కరెక్టే కదా బాబు చెప్పింది కదా, ఆయన ఎక్కడికి వెళ్తారు. నేను ఇప్పుడు ఒక పెళ్ళికి వెళ్ళాను, అందరూ కృష్ణరాజు గారి గురించి మాట్లాడారు, అడిగారు. ఆయన పెట్టే భోజనం, ఆయన సినిమాల గురించి, ప్రతి ఒక్కరి నోట్లో ఆయన అదే కదా. ఆయన ఇంకెక్కడికి వెళ్ళారు, మన దగ్గరే ఉన్నారు. అలా అదే అనమాట. అయితే అమ్మ మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, అంటే కృష్ణంరాజు గారి లైఫ్లో శ్యామలాదేవి ఎంత సపోర్ట్ ఇచ్చారనేది అందరికీ తెలుసు. మాకు ఈరోజు తెలియాల్సింది ఏంటంటే ఈ మహిళా మన కోసం కృష్ణరాజు గారు ఇచ్చినటువంటి సపోర్ట్ ఏ రకంగా ఉండేది, మీకోసం ఏ రకంగా ఉండేవారు, మీతో ఏ రకంగా ఉండేవారు, అండ్ మీకు చిన్న చిన్న కోరికలు కానీ ఏమైనా ఉంటే ఏ రకంగా తీర్చేవారు ఒక్కసారి. అసలు కృష్ణరాజు గారి గురించి ఎంత చెప్పాలన్నా తక్కువ. ఎందుకంటే ఆయనకి స్త్రీలు అంటే ఎంత రెస్పెక్ట్ అంటే ఇంకా అసలు అది ఆయన భార్యగా ఎంత చెప్పినా నేను అది తక్కువ. చాలా రెస్పెక్ట్ ఇచ్చేవారు. ఎందుకంటే ఒక వంటింట్లో మేము వంట చేసిన ఫుడ్ తెచ్చి పెడితే దాన్ని ఎంత బాగుందో అని పొగడు. అలా పొగడటం వల్ల మనకి ఎంత సంతోషపడతాం. అలాగే ఏదైనా మంచి చీర కట్టుకొని ఈ చీర ఎలా ఉందండి అంటే ఆ చీర నువ్వు కట్టుకోవడం వల్ల ఆ చీరకు అందం వచ్చింది అని. అంటే అట్లాంటి చిన్న చిన్న పదాలకి మనం ఎంత ఆనందపడతాము అనేది ఆయనకి బాగా. స్త్రీ దేనికి ఆనందపడుతుంది అనేది ఆయన బాగా. తర్వాత ఎవరైనా ఎక్కువ మంది వస్తున్నారు అన్న చాలా సపోర్ట్ అనమాట. అప్పటికప్పుడు హడావుడిగా అవి చేయండి తొందరగా పెట్టేయాలని కాకుండా ఇలా పిలుస్తున్నాను, పర్వాలేదా, నీకు కంఫర్ట్గా ఉంటుందా అని ముందు అడిగి తెలుసుకోవటం అనమాట. అట్లా అసలు తెలిసిన విషయమే, మీరు వంట చాలా బాగా చేస్తారు. అవును, కృష్ణరాజు గారు కూడా చాలా ఇష్టపడేవారు మీ వంట. అయితే అందరికీ తెలుసు ఆయన నాన్ వెజ్ బాగా తినేవారు అని కూడా. ఏ కూరని ఎక్కువగా మీ చేతితో చేసిన దాన్ని బాగా ఇష్టపడేవారు? నేను ఎక్కువ చేసేది ఏంటంటే పులస చేపల పులుసు. అది తండ్రి కొడుకులు ఇద్దరికి ఇష్టం. అటు ప్రభాస్ గారికి ఇటు కృష్ణరాజు గారికి. ఆ సీజన్ అంతా వచ్చే ఈస్ట్ వెస్ట్ లో ఉన్న అక్కడ మనకి గోదావరి జిల్లాలో అందరికి రాజమండ్రి దగ్గర ఫేమస్ పులస అంటే. అక్కడి నుంచి వాళ్ళ సీజన్ అంతా అక్కడి నుంచి ఫ్యాన్స్ వీళ్ళంతా వీళ్ళకి ఇష్టమని పంపించేసేవారు. అది బాబు నేను ఈరోజు చీట్ డే తింటాను పెద్దబాజీ అని ఆయనకు చెప్పడం, ఆయనేమో నాకు చెప్పి ఇంకా రెడీ చేశాయంటే నాకు కూడా ఆనందం కదా. వాళ్ళిద్దరు రెబల్ స్టార్స్కి ఇద్దరుకి పులుసు ఇష్టం, నేను చేసి పెడుతున్నాను అంటే ఒక పక్క కొడుకు ఒక పక్క ఏమో భర్త మంచిగా చేసి పెట్టేదాన్ని. దానికి ఆయన వచ్చి వాసన చూసి ఉప్పు సరిపోయింది అనేవారు. అంటే రుచి చూసి కాదు, ఈ కృష్ణరాజు వాసన చూసి చెప్పేస్తాడు రుచి ఎలా ఉందో ఉప్పు ఎలా ఉందో అనేవారు. నేను ఒకసారి అది వీడియో చేసి కూడా పెట్టాను. అందరూ అన్నారు అన్నమాట, మీరేంటి ఉప్పు రుచి చూడకుండా వాసన చూసే చెప్పేస్తారంట కదా కృష్ణరాజు గారు. ఆ పులుసు చేసి ఆ కొడుక్కి పంపించడం, ప్రభాస్ గారు తిని. ఎప్పుడైనా మీరు వంట చేసినప్పుడు సాయం చేశారా కృష్ణరాజు గారు? 100%. ఆయనకి పెసరెట్ వేయడం అంటే ఇష్టం. వాళ్ళు మదరు చాలా బాగా వేసేవారు, వాళ్ళ పెద్ద సిస్టరు. అట్లాంటి పెసరెట్ ఇంకెక్కడ తిను అనమాట. అలా పెడతా ఉంటే ఇంకా ఏదో వెన్నలాగా వెళ్ళిపోతూ ఉంటుంది లోపలికి కరిగిపో. అదే కృష్ణరాజు గారు కొంచెం చిన్నప్పటి నుంచి అక్క చెల్లెల దగ్గర చూసి నేర్చుకొని
ఆయన అప్పుడప్పుడు మాకు పెసరెట్ వేసి పెట్టేవారు. భార్య చేతి వంట ప్రతి భర్త తింటాడు, కానీ ఆయన భర్త వంట- చేసిన వంట మీరు అది తిన్నారు. పిల్లలకు కూడా పెట్టేవారు ఓకే. అనమాట. చాలా అంటే ఆయన అన్ని రకాలుగా ఆ మనిషిలో నిజంగా ఆయన ఒక ఆర్టిస్ట్ గానే కాదు, అదే నేను చాలా మందికి ఒకసారి ఏదో ఇంటర్వ్యూలో కూడా కృష్ణరాజు గారు అందరికీ రెబల్ స్టార్ కదా, మరి ఇంట్లో ఎలా ఉంటారు అంటే ఆయన మా ఇంట్లో అందరికీ ఫ్యామిలీ స్టార్ అని చెప్పాను. అట్లాంటి వ్యక్తి అండి కృష్ణరాజు గారు.